మండలం పెద్దపడుగుపాడు చంద్రమౌళి నగర్ నందు టీడీపీ నాయకులు యాక్సిరి లోక్సాయి ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది యువకులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో ఇటువంటి అభివృద్ధి లేకపోగా ప్రజలను పేదరికంలో నెట్టేశారని, తద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరుగుతాయని వాళ్ళు హామీ ఇచ్చారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు భార్యాభర్తలు నిలబడుతున్నారు అనమాట. ఎంపీగా సైకిల్ మీద 2వ స్విచ్, ఎమ్మెల్యేగా సైకిల్ మీద 4వ స్విచ్. సరేనా? చంద్రబాబు నాయుడు పెన్షన్ 4000 ఇస్తున్నాడు. సరేనా? ఎగస్ట్రా పోయిన నెల 1000 రూపాయలు, ఈ నెల 1000 రూపాయలు, వచ్చే నెల 1000 రూపాయలు, 3000, ఈ 4000, 7000 గెలిచిన వెంటనే 7000 ఇస్తాడనమాట. ఇప్పుడు జగన్ వాళ్ళు వాలంటీర్లు లేరు, పెన్షన్కి వెళ్ళి మీరు పంచాయతీ ఆఫీసులో తెచ్చుకోవాలా, సచివాలయాలు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అదేం ఉండదు. చంద్రబాబు నాయుడు గెలవంగానే వాలంటీర్లు వస్తారు, ఉదయం 6 గంటకల్లా మీకు పెన్షన్లు ఇస్తారు. ప్రతి ఒక్కటి అమ్మ ఒళ్ళు కానీ అవన్నీ అట్లాగే వస్తుంటాయి. ప్రతి చిన్నపిల్లకి ఆడపిల్లకి నెలకి 1500, సంవత్సరానికి 15,000. ఆడోళ్ళు ఎవరన్నా ఉంటే 18 సంవత్సరాల పైన వాళ్ళకి నెలకి 1500 ఇస్తారనమాట. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. మనకి ఆర్టీసీ బస్సులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మహిళలకి, మీరు మీ కూతురు కానీ కోడళ్ళ కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, డబ్బులు ఏం అవసరం లేదు. ఖచ్చితంగా సైకిల్ కదా. అందరికీ నమస్కారం. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి అందరూ కలుసుకొని మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవటం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఈపీఆర్ వేమిరెడ్డి గారిని ఎంపీగా చేయటం జరిగింది. మేము ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు గారి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తున్నాము. ఆయన ఇచ్చిన 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా 101వ బూత్ ఎస్టీ కాలనీ ఇది. మన పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు కూడా రావట్లేదు ఈ జగన్ ప్రభుత్వంలో. సహజంగా మరణానికి మన చంద్రబాబు నాయుడు హయాంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఆ 2 లక్షలు కూడా తీసేశారు. ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీలకు 35 కేజీలు బియ్యం కూడా లేదు ఈ ప్రభుత్వంలో. ఈ పింఛన్లు అనేది దాంట్లో వచ్చేసి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ వాళ్ళు ఆపేస్తే అది చంద్రబాబు నాయుడు ఆపేశారు. ఈ ప్రభుత్వానికి ఓట్లయి కాకుండా అనే విధంగా వాలంటీర్లు చెప్తా ఉన్నారు. అదంతా నమ్మవద్దు. వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. అదంతా ఒకటి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కానీ మనం అందరం కలుసుకొని మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కోరు మండలం చంద్రమౌళి గ్రామంలో ఎన్నికల ప్రచారం భాగంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున మేమంతా ఈరోజు గిరిజన కాలనీలో అందరినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గడపకెళ్లి ఆమెని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది. ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు వాళ్ళల్లో విశేష స్పందన కూడా కనిపించింది. ఆ విశేష స్పందనకి ముఖ్య కారణం ఏంటంటే, గత 2 రోజుల క్రితం ఆమె ప్రచారంకి వచ్చినప్పుడు మా గిరిజనులందరికీ అండగా ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని కూడా నేను మళ్ళీ ఓపెన్ చేయించి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పింది. ఆమె ఉపాధి కల్పించిన దాంట్లో భాగంగా మా గిరిజనుల జీవితాలలో కూడా వెలుగు నింపుతారనే సంతోషంతో అందరూ ఈరోజు విశేష స్పందనగా స్పందించారు. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా లోక్సభకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఇఫ్కో ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయించి నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే యువత అంతా సంతోషంగా గడపగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న అభ్యర్థుల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాలు చేసేటప్పుడు ఆలోచించమని నేను కోరుతున్నాను. ఇక్కడ స్వచ్ఛందంగా అందరూ వచ్చి చేరుతున్నారే తప్ప ఇంకోటి ఉద్దేశించి ఎవరు చేరడం లేదు. నేను ఆ దుష్ప్రచారాలు చేసే వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను. గతంలో ఏఎంసీ చైర్మన్గా గిరిజన మహిళని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ గిరిజన మహిళ ఎటుబేరు అనేది మేము ఒకసారి ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళని ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఒక గిరిజన మహిళకి ఇచ్చిన సీట్ని ఆ ఏఎంసీ నామినేటెడ్ పోస్టు ఈరోజు ఓసీ కేటగిరీ కిందకి ఏ విధంగా తీసుకెళ్లారని ఒక్కసారి ఆలోచించి మనం
అందరం బాగుండాలి, గిరిజనులందరూ డెవలప్ అవ్వాలి అని అంటే ఇటువంటి జరిగే కార్యక్రమాలను జరగనీయకుండా మన హక్కుల కోసం మనం పోరాడాలంటే మనకి నమ్మకమైన నాయకులు కావాలి. కాబట్టి మన నమ్మకమైన నాయకులు ఈరోజు మనకు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి గిరిజన బిడ్డని, ప్రతి కోర్ నియోజకవర్గంలో ఓటర్ని కోరుకుంటున్నాను.